పెట్టాలి కదండి ఈ లోకంలో. అర్థమవుతుందా? ఆయన అంత గొప్ప స్థితి మనకి ఇచ్చినప్పుడు, ఆయన గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చినప్పుడు, మనం కనీసం ఆయన కోసం కొన్ని చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టకపోతే ఏం జీవితం చెప్పండి మంది. మనం చూసాం, ఆయన మన కోసం శ్రమ పట్టడం చూసాం కదా. చూసినప్పుడు అందరూ ఏడ్చారు కదండి. ఏడ్చారా? ఎందుకు ఏడ్చారు? పాపం కొడేస్తున్నారానా? పాపం రక్తం వచ్చేస్తుందనా? నేను ఒక మాట చెప్పనా, అలా ఏడ్చి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మామూలు అయిపోయామనుకోండి, మనది ఏ ఏడుపో తెలుసా? దొంగ ఏడుపు అంటారు దాన్ని. కొంతమంది చూడండి, ఏడుపు అంత సాధారణంగా ఎవరికి రాదు, కానీ కొంతమంది ఉంటారండి ఆ ఏడుపు ఉత్తులు వచ్చేస్తుంది వాళ్ళకి. అది నిజమైన ఏడుపు కాదు, అది అస్సలు నిజమైన ఏడుపు కాదు. ఉత్తుని ఏడుస్తారు వాళ్ళు, నటించడానికి ఏడుస్తారు. అర్థమవుతుందా? ఇలాంటి నటించే ఏడుపులు, దొంగ ఏడుపులు చాలా ఉన్నాయి. ఒకవేళ ఆయన చనిపోతున్నాడు, లేకపోతే ఆరాధనలో కావచ్చు, ఇక్కడ మనం ఏదన్నా ఆయన చనిపోతున్నప్పుడు వీడియోలు చూసినప్పుడు కావచ్చు, ఏడ్చేసి బయట గడప దాటిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనం ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాం అనుకోండి, నిజంగా అది నిజమైన ఏడుపు కాదు. అది ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? అందరి కోసమా? ఆలోచించండి. ఆయన మనకిచ్చిన స్థితి చాలా గొప్పది. మన లోకస్తులం కాదు, మనకు ఒక చక్కని స్థితి ఆయన ఇచ్చేశాడు. ఆ స్థితిని మనం పోగొట్టుకోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇచ్చిన రక్షణ భాగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి.